హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. మనం ఈరోజు మహారాష్ట్ర స్పెషల్ టేచా చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అది వేడైనాక కొన్ని పల్లీలు వేసి వేయించుకుందాం. పల్లీలు మంచిగా చిటపడలాడేలాగా మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుందాం. వీటికి ఆయిల్ ఏం వేయనవసరం లేదు, ఉట్టిగానే వేసి వేయించుకుందాం. ఇప్పుడు అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా, దీనికి కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఎక్కువనే పడతాయి. ఇప్పుడు ఆయిల్ లేకుండా మంచిగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేయించుకుందాం. మీద ఇట్లా స్పాట్స్ రావాలన్నమాట, వేగినట్టు ఇట్లా బ్లాక్ స్పాట్స్ అట్లా వస్తే వేగిపోయినట్టు. వెల్లుల్లిపాయలకి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు అందులోనే మనం ఇందాక వేయించుకున్నాం కదా, దీనికి సరిపడా కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం. అందులోనే కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇవన్నీ కొంచెం చల్లారినాక నేనైతే చాపర్లో వేసుకుంటున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రోట్లో అయినా వేసుకోవచ్చు. చాపర్లో వేసుకొని కొంచెం కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, ఇట్లా ఇట్లా కచ్చపచ్చగా చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కూడా మ్యారినేట్ చేసుకుందాం. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అందులోనే కర్డ్, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మ్యారినేషన్కి పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట గంట అయినా కూడా మంచిగా మ్యారినేట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైనాక కొంచెం షాజీరా వేసుకుందాం. వేరే మసాలాలు ఏం పెద్దగా అవసరం లేదు, షాజీరా ఒక్కటి చాలు. ఆ షాజీరా కొంచెం వేగినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అయినాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకుందాం. అది వేసుకొని కలిపి మూత పెట్టి మంచిగా ఉడకనిద్దాం దీన్ని. మూత తీసేసి చూద్దాం ఒకసారి. మామూలుగా చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు అందులో మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా తేచా మిక్స్, పల్లీలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అదంతా ఇప్పుడు ఈ చికెన్లో వేసుకుందాం. చికెన్లో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఉడకనిద్దాం. మధ్యలో మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ చేసుకోవాలి, అడుగంటకుండా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు అందులో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలా. ఇప్పుడు మనం మహారాష్ట్ర స్పెషల్ టేచా చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. రైస్లో కన్నా ఇది జొన్న రొట్టెకి, చపాతీలకి, పుల్కాలకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.